వాళ్ళు పసుపు ముద్దలతో గణపతిని తయారు చేసేవారు చూసాం. అట్లా ఎలా పెడితే ఆ విధంగా పిడకలు పెట్టుంటే పిడకలు పెడతాం. చూసారా? కలశం మీద పిడక పెట్టారనుకోండి, అప్పుడు ఏ మూత దొరక్క కలశం మీద ఒక పిడక ఉంటే ఆ పిడక దాని మీద బోర్లించుంటే మనం మా బామ్మగారు అలా చేశారు అని అది చేస్తాం అనమాట. అంటే స్మృతి రూపమే ఫాలో అయిపోతాం. అట్లాగే కొనసాగుతుంది కర్మలు. సరే, అట్లా చెప్పారు. దానికి ఇతర వాదాల వారు ఏం చెప్పారు అనేది, కించిత్ అన్యత్ర తం కేచిత్ అయా కొంతమంది ఈ విషయంలో అధ్యాస విషయంలో అన్యత్ర అన్యధర్మాధ్యాస ఇది వదంతి. అన్యత్ర ఎక్కడైతే అధ్యాస లేదో అక్కడ అన్యధర్మాన్ని తీసుకొచ్చి పెట్టడమే అధ్యాస అన్నాడు. ఎక్కడైతే అధ్యాస ఉండదో అక్కడ ఇంకొక చోట విషయాన్ని తీసుకొచ్చి అధ్యసించడమే, ఆరోపణ చేయడమే అధ్యాస. అన్యత్ర అన్యధర్మ అధ్యాస. ఒక చోట ఆ చోట ఇంకొక చోట ఉండేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధ్యాస చేయడమే. అంటే అక్కడ పాము ధర్మం లేదు, పాము ధర్మం ఇంకొక చోట ఉన్నది. ఆ పాము ధర్మాన్ని తీసుకొచ్చి పాము ధర్మం లేని చోట వేసేయడం. వెండి ధర్మం లేదచ్చట, ఇంకొక చోట వెండి ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని స్మృతి రూపంగా పెట్టుకొని అక్కడ అప్లై చేయడం. వేరే వాళ్ళ విషయంలో కోపాన్ని ఇంకొకరి మీద చూపించటం. ఈ ప్రకారం అన్నమాట. అన్ని వ్యవహారాలు ఈ టైపులోనే ఉంటుంది. ప్రతిదీ కూడా ఇలాగే. అంటే ఒక చోట ఉండే ధర్మాన్ని తీసుకొచ్చి మరొక చోట వేసేయటం. ఒకరు చెప్పారు ఇది కరెక్టే కదా, మనం అనుకున్నట్లయితే కదా, దాని ధర్మాలు ఒక దాని మీద వేయడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకుపోవడం, ఇతర ధర్మాధ్యాస అనేది కరెక్టే కదా. ఇదే పద్ధతి అనమాట. ఎక్కడ చూసినా ఇదే పద్ధతి. అందుకని ఈ అధ్యాస బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి జనాలలో, లోకంలో వ్యవహారం బాగా ఉంది కాబట్టి ఇంకెవడైనా సరే ఈ టైప్ ఆఫ్ వ్యవహారం చేయాలంటే వాడికి సులభమా లేకపోతే కష్టమా? సులభం, చాలా సులభం అన్నమాట. అందరూ అలవాటు పడిపోయారు కదా, మనం చేయొచ్చు. అందుకనే షిరిడి సాయిబాబా విషయంలో అధ్యసించుకొని బాగా ఉన్నారు కదా అందరూ. ఎక్కడికి పోయినా చెల్లుబడి అయిపోతుంది. ఏ పల్లెల్లోకి పోయినా అయ్యప్ప స్వామి బాగా అయిపోయింది కదా, చెల్లుబడి అయిపోతుంది. అధ్యాస బాగా ముదిరింది కదా, ముదిరితే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఆ పని, తేలిక. అవునా కదా, చాలా బహు తేలిక అనమాట. అందుకని బాగా ప్రచారంలో ఉన్నది. అట్లా కలికి భగవాన్ కానీ ఇవన్నీ కానీ ఒకడు అధ్యాస చేసుకున్నాడు అనుకోండి, ఆ అధ్యాసకి 10 మంది వచ్చి గుమ్ము కొడతారు. మీకు తేలిక విషయాలు అనమాట. ఒక దాని ధర్మాలు ఇంకో దాని మీద వేయడం అంటే తేలిక కదా, ఇట్లా తేలిగ్గా చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా అందరూ ఫాలో అయిపోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. ఇదే సంగతులు అనమాట. ఎక్కడ చూసినా సరే దేవుళ్ళు వాలడాలు, దేవుళ్ళు రావడాలు, పూనకాలు రావడాలు, ఇవన్నీ ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఉన్నదన్నట్టుగా తెలుసుకోవడం అనేది ఎక్కడ ఉండదు, కానీ ఉన్నదాన్ని లేనట్టుగా ఉన్నదాన్ని ఇంకొక రకంగా తెలుసుకోవడం అనేది సులభం కదా. అది అలవాటు పడిపోయారు జనాలు. అందుకని ఈ విషయంలో మాత్రం మీరు ఏమాత్రం సంకోచించవలసిన పని లేదు, సందేహించవలసిన పని లేదు. ఇది లోక వ్యవహారం అని చెప్పారు కదా, ఇది 1వ లక్షణం. 2వ లక్షణం వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే, ఇలాగ మీమాంసకులని వాళ్ళని వీళ్ళని చెప్పిన 3 లక్షణాలు చూపించారనమాట. ఎత్ర యదధ్యాస కేచిత్, ఇంకో కొంతమంది ఎత్ర యదధ్యాస, ఎక్కడైతే ఏ అధ్యాస జరిగి ఉన్నదో తద్వివేక నిగ్రహ వివేక అగ్రహ నిబంధన భ్రమ ఇది.
అక్కడ తద్విషయంలో వివేకం అనేది తద్వివేక ఆగ్రహం నిబంధన, వివేకం చేయకపోవడం అనేది జరిగింది. అక్కడ ఏం జరిగింది? వివేకం చేయకపోవడం వల్లనే భ్రమ పుట్టుకొచ్చేసింది. మీరు వివేకం చేసింటే ఆ వస్తువు ఏమిటి, ఆ లైట్ వేసి చూసింటే, దాన్ని పట్టుకొని చూసింటే, దాన్ని పరీక్షించి చూసింటే, పొల్లతో కదిపుంటే మీకు తెలిసిండేది కదా. మీరు అట్లాంటి పనులు ఏం చేయకపోవడం చేత మీరు ఉన్నదన్నట్టుగా అధ్యాసని అట్లాగే ప్యాక్ మీ చేతిలోకి తీసుకుంటారు. ఇది భ్రమ. ఇక్కడ కూడా చెప్పింది అదే కదా. వివేకం చేయకపోవడం అంటే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని నిర్ణయానికి వచ్చేసిన, భ్రాంతి నిర్ణయానికి వచ్చేసిన. ఈ లక్షణం ఒకటి చెప్పాడు. కాబట్టి ఎక్కడైతే అధ్యాస జరిగి ఉన్నదో అక్కడ వివేకం చేయకపోవడం వల్లనే భ్రమ కలిగింది అని కరెక్ట్. శంకరాచార్య చెప్పినటువంటి దానికి ఆ మీనింగ్ ఇక్కడ ఏమైనా చెడిందా? ఏ లక్షణాల్లో కూడా చెడలేదు. అన్యతు ఇంకొంతమంది ఏమన్నారంటే ఎత్ర యదధ్యాస తస్యైవ విపరీత ధర్మత్వ కల్పనామాచక్షతే ఇతి. ఎక్కడైతే మీకు అధ్యాస జరిగి ఉన్నదో అధ్యాస స్థానంలో అక్కడే విపరీత ధర్మాన్ని అక్కడ కల్పన చేయడం బట్టి ఏర్పడింది. మరి అది కూడా ఒకటే కదా. ఎక్కడ అధ్యాస జరిగి ఉన్నదో అక్కడే ఇక్కడ విపరీత ధర్మాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం బట్టి ఇది జరిగింది. ఇది కూడా కరెక్టే కదా. విపరీత ధర్మం అంటే అది ఉన్నదన్నట్టుగా చూడక విపరీత ధర్మాన్ని దాని మీద వేసుకోవడం అనేది జరిగింది అని కొంతమంది చెప్పేస్తున్నారు. ఇది కూడా ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి అర్థానికి వేరుగానే ఆ అర్థాన్ని ఇది కూడా నిలబెడుతున్నది. అప్పుడు లాస్ట్లో శంకర అన్నారు, ఇలాగా పండితులు మేధావులు అనేక మంది స్కూల్స్ ఆఫ్ థాట్స్ కలిగినటువంటి వాళ్ళు, వాద ప్రవాదాలు చేసేటువంటి వాళ్ళందరూ చెప్పినటువంటి ఈ లక్షణాలు పై అర్థాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు ఏమి దాన్ని చేయలేదు. కాబట్టి తథాపి అని చెప్తున్నారు శంకర. సర్వదాపితు అన్య ధర్మావభాసతాం న వ్యభిచరతి. ఇది సర్వదాపితు సర్వదా అపితు సర్వదా ఎట్టకేలకు. చూసారా, ఎట్టకేలకు ఎట్లా ఉన్నా సరే అన్య ధర్మ అవభాసతాం అనేది మాత్రం నా వ్యభిచరతి. అందరి పాయింట్స్లో ఈ మార్పు లేకుండా ఉంది. ఒకదాని ధర్మం ఇంకొక దాని మీద పడడం, ఒకదాన్ని ఇంకొక రకంగా తెలుసుకోవడం అనేది మార్పు లేని విషయం. అందరూ దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేశారు. దీన్ని విపరీతంగా గుర్తించడము, ఇంకొక దాని ధర్మం తీసుకొచ్చి దీని మీద పెట్టడము, ఆ వస్తువుని ఉన్నదన్నట్టుగా గ్రహించుకోకుండా ఇంకొక వస్తువుని దాని మీద వేసుకోవడము అనే అర్థం మాత్రం చెడకుండా వచ్చింది. వ్యభిచరతి అంటే మార్పు లేకుండా చెప్పేసినారు. ఆ అర్థాన్ని ప్రూఫ్ చేస్తున్నారు అందరూ. కాబట్టి సర్వదాపితు అన్య ధర్మావభాసతాం అనే మాటను మాత్రం విడవకుండా చెప్తున్నారు. అర్థమైందా లేదా? కాబట్టి ఎవరైనా సరే ఎక్కడ ఏ లోకానికి వెళ్ళినా సరే విపరీత ధర్మాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదేదో విపరీత ధర్మం జరిగింది, విపరీతమైన కల్పన జరిగింది, ఉన్నదన్నట్టుగా జరగలేదు, ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది అనేది ఒప్పుకున్నారు అందరూ. బ్రహ్మ అంటే ఇది, అధ్యాస అంటే ఇది, ఉన్నదన్నట్టుగా గుర్తించకపోవడం, ఇంకొక దాని ధర్మాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టడం. చూసారా, దానికి దృష్టాంతాలు మీకు ప్రసిద్ధంగా ఉందా లేదా? తాడును చూసి పాము, ముద్దుపు చెప్పును చూసి వెండి, స్తంభాన్ని చూసి ఏదో దొంగ అనుకోవడం జరిగిందా లేదా? ప్రపంచం వ్యాప్తంగా ఉంది. ఆ దృష్టాంతాలు కూడా ముందుగానే తయారు చేసి పెట్టారు పెద్దలు. ఇది ఇలాగా ఈ లక్షణానికి సంబంధించుకొని దీనికి తగ్గట్టుగానే దృష్టాంతాలు ఉన్నాయి చూసుకోండి.
లక్షణాలు అన్నమాట. ఇది ఎప్పటికైనా సరే లోకానుభవాన్ని చెప్తున్నారు. ఎట్లాంటిది? తథాచ లోకే అనుభవ, ఈ లోకంలో ఉండే అనుభవాన్ని కూడా చెప్తున్నారు అన్నమాట. ఈ అనుభవం అంటే ఎవరికైనా సమ్మతమే కదా. లోకానుభవం కూడా ఇట్టిదే చూడండి అన్నారు. ఎట్లా సార్? సుప్తికాహి రజతవతో భాసతే ఏకశ్చంద్ర సద్వితీయవతి. లోకానుభవం కూడా ఇట్లాగే ఉన్నది చూసుకోండి అని చెప్పేసినారు. ముత్యపు చెప్పను చూసి వెండి అనుకోవడము, పామును చూసి తాడు అనుకోవడము, స్తంభాన్ని చూసి ఏదో దొంగ అనుకోవడము, నీడను చూసి దయ్యం అనుకోవడము, ఒక చంద్రుడు రెండులాగా కనిపించటము, భూమి నీడనో లేకపోతే చంద్రుడి నీడనో చూసి సూర్యగ్రహణం అని చంద్రగ్రహణం అని అనుకోవడము, దానికి మళ్ళీ లేనిపోనివన్నీ భయభ్రాంతులంతా కల్పించుకోవడము, ఇవన్నీ కూడా సహజంగా జరిగిపోయిన లక్షణాలుగానే ఉన్నదని. అందువల్ల ఎవరు ఇంతవరకు దయ్యం అని భూతం అని ఎంతవరకు చూడకపోయినా ఆ కథలు వినేసేసేసి భయపడడం అనేటువంటిది చేసుకొని ఉన్నావా లేదా? అట్లా అంటే ఎప్పుడైనా మనుషులకి ఒకే రూపం అంటే ఇష్టం, అనేక రూపాలంటే ఇష్టం ఉండదు. ఒకే రూపం, ఆ రూపం ఇష్టపడిపోయి ఉంటారనమాట. అన్ని రూపాలలో ఇష్టపడలే. నవరాత్రులను ఇష్టపడాలి కదా ఎవరైనా, ఒకే రూపం ఇష్టపడి ఉంటారు. ఎప్పుడైనా అన్ని రూపాలను ఇష్టపడాలి మీరు. సరే, బాల్యాన్ని మీరు అనుభవించారు కదా, అది ఇష్టపడాలి. ఆ విధంగానే యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని అట్లాగే ఇష్టపడాలి. మార్పులు వస్తే ఇష్టపడకుండా ఉండకూడదు. ఏమే నీ ముఖం అంతా మార్పులు వచ్చేసినాయి అంటే ఎక్కడ పారేస్తావా ఏంటి? నీ ముఖంలో కూడా మార్పులు వస్తాయి కదా. ఆ విధంగా లోపల వికారాలు పుట్టకూడదు. ఒకే రూపం కలిగి ఉండదు కదా ఎవరు, అనేక రూపాలు వస్తాయి. అలాగా వాళ్ళు దెయ్యం అంటే ఏదో వికృత ఆకారంగా పెట్టుకుంటారు. దెయ్యం అంటే చూసారా, వికృత ఆకారంగా పెట్టుకుంటారు. వికృతమైన మనస్తత్వమే దెయ్యం. వికృతమైన మనుషులు బాగానే ఉంటారు చూసేదానికి, మనసు మాత్రం భయంకరంగా ఉంటుంది, వికారాలుగా ఉంటుంది. ఇలాగ మనుషులు ఆ ప్రకారంగా కొన్ని అలవాట్లు చేసి పెట్టేసి ఉంటారు ఈ ప్రపంచంలో. ఆ ప్రకారంగానే మనుషులు భయపడుతూ ఉంటారు, భ్రమ చెందుకొని ఉంటారు అన్నమాట. ఆ విషయాలు ఈ లోకానుభవాలు చూపించారు. లోక అనుభవ తథాచ లోకే అనుభవ సుప్తికాహి రజతవతో అవభాసతే ఏకశ్చంద్ర సద్వితీయవతి అని చెప్పేసి. ఇది అనమాట లోకానుభవం. వాళ్ళు పండితుల లక్షణాలు. పండితుల లక్షణాలు పూర్వం చెప్పిన లక్షణాలకి ఏమి తేడా ఉండడం లేదు. అందువల్ల అధ్యాస భాష లక్షణాన్ని కూడా వాళ్ళు విచారింప చేశారు. కాబట్టి ఎప్పుడైనా సరే అధ్యాస విషయంలో అధ్యాస అనేది అధ్యారోపం అనేటువంటిది, అధ్యారోపం అనేది, భ్రాంతి అనేది, మిథ్యాజ్ఞానం అనేది, చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో పర్యాపదాలు. అధ్యాస, అధ్యారోపము, భ్రాంతి, మిథ్యాజ్ఞానము, మిథ్యాబుద్ధి, మిథ్యాప్రత్యయము, మిథ్యాభిమానము, అనితాగ్రహణము, విపరీత గ్రహణము, సంశయ గ్రహణము, ఇవన్నీ కూడా ఏంటి? అధ్యాస లక్షణమై ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ఎక్కడైనా చూస్తున్నా పరత్ర పర అవభాస ఉంటుంది. ఇది పరత్ర పర అవభాసమే ఉంటుంది. సరే, పూర్వదృష్టమేవో పూర్వదృష్టంగా ఉంటుంది. వెనకాల చూసినట్టుగా ముందు మనం చూస్తుంటాం, వెనకాలలాగా ఇప్పుడు చూస్తుంటాం, వెనకాలలాగా ఇప్పుడు చూస్తుంటాం. ఇది లోకంలో బాగా ఇది ఈ రకమైనటువంటి అధ్యాస అనేది బాగా కూర్చొని ఉంటుంది అందరిలో. కాబట్టి ఈ రకంగా తాడు బుద్ధి, వెండి బుద్ధి,
వెనకాల చూసిన బుద్ధి ఇక్కడ ఉండేది. ఇక్కడంతా వెనకాల విన్న బుద్ధి, వెనకాల చూసిన బుద్ధి, వెనకాల అనుభవించిన బుద్ధి, ఇదే ఉంటుంది అనమాట మన జీవితంలో అంతా. వెనకాలదే ఇప్పటిది కానీ కాదు. ఎందుకని ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళంతా వేరే చోట నుంచి వచ్చినా సరే మీ ఇంటి వాళ్ళు అయిపోవాలని చూస్తుంటారు. మీ ఇంటి వాళ్ళు అయిపోవాలి అంటే మీ అమ్మ మిమ్మల్ని ఎలా చూసుకుందో, మీ చెల్లెళ్ళు ఎలా చూసుకున్నారో, మీ తండ్రి ఎలా చూసుకున్నారో అట్లా కూడా వచ్చిన వెళ్ళం అయిపోవాలి. అంటే మీ అమ్మ కర్రతో కొట్టింది అనుకోండి, అట్లాగే కొట్టేయాలా? అట్లా వద్దట, అట్లాగే అయిపోవాలి అందరూ. ప్రతిదీ అలాగే అయిపోవాలంతే. అంటే మనకు వరాలు ఇచ్చే దేవుడు కూడా నాలాగే వాడు కాఫీ టీ తాగేవాళ్ళలాగే ఉండాలి. ఇప్పుడు అడుగుతుంటాడు వరాలు ఇచ్చేటప్పుడు, మీరు కాఫీ తాగుతారా? నేను తాగనరా. అలాగైతే మీరంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పేశాడు. ఆయనలాగా నువ్వు తాగుతావా, నీలాగా ఆయనలాగా తాడా, నీకు ఎందుకు ఇవన్నీ అంటే మీరు ఇచ్చే వరం కూడా మీ దగ్గర ఉందో లేదో, నేను అడిగే వరం మీ దగ్గర ఉందో లేదో అని అన్నమాట. అంటే అంత వీడి అధ్యాసని ఇంకొకరి మీద వెలుగుతుంటాడు. వీడి అధ్యాస, వీడికి వచ్చిన అధ్యాస విషయం కూడా అది ఏమైనా వివేకపూర్వకంగా ఉన్నదా అంటే అది కూడా కానీ. ఇప్పుడు అక్కడ వెండి చూశాడు, అక్కడ వెండి చూసి ఎక్కడ వెండిని భావించుకున్నాడంటే ఆ షాపులో పెట్టిన వాడిని అడిగావా, లేకపోతే అది వెండి షాప్ అనుకున్నావా? మేము షో కేసులో పెట్టేదంతా ఊరికే కోటింగే కానీ వెండి కాదయ్యా అని చెప్పాడు అనుకోండి. వాడు కోటింగ్ని చూసేసి మళ్ళీ సముద్ర తీరంలో కూడా వెండి అనుకోవడం అనేది ఎంత దుర్బుద్ధి. ఆయన సరైన బుద్ధా? షాపులో చూశాడు, వెండి షాపులో ఏమని చూశాడు, పెట్టిన వస్తువు అంతా వెండి అనుకున్నాడు. షాపు వాడి దగ్గరకు వెళ్ళి అడిగితే ఊరికే కనిపించేవన్నీ కూడా గ్లాసులో పెట్టి షో కేసులో పెట్టినవన్నీ అట్లాంటిది కానీ ఊరికే పై పోతండి. అది లోపల ఉంటాయి, అవి వేరేగా పెడతాం, ఇది వేరేగా పెడతాం. ఇది ఎప్పటి నుంచో పడి ఉన్నాయి. ఇట్లా ఈ వస్తువులు ఏమో కదా. ఎప్పుడైనా శాంపిల్ చూపించే వస్తువులన్నీ అమ్ముతాడా? అవన్నీ సార్లు వాడి పారేసి ఉంటాడు దాన్ని. ఇప్పుడు శాంపిల్ చూపించే టీవీలు వేరేగా ఉంటాయి, శాంపిల్ చూపించే మిక్సీలు వేరేగా ఉంటాయి. ఊరికే దాంట్లో నొక్కుతుంటాడు కదా. ఈ టైపులో లోపల నుంచి పట్టుకొస్తాడు ప్యాక్ ఇప్పి. నువ్వు ఏదైతే నువ్వు షాపులో వెండి అని అనుకున్నావో అది వెండి కాదు కదా, అదే డూప్లికేట్. ఈ డూప్లికేట్ జ్ఞానం నీ బుర్రలో ఉండి మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు అది వెండి అనుకోవడం, అది అంత డూప్లికేటు. కాబట్టి మీరు గత వ్యవహారాలను మీరు అనుభవించిన వారు, గతంలో ఉండే వ్యవహారాలంతా బుర్రలో పెట్టుకున్నవారు, అదే సరిగ్గా లేనిది దాన్ని మీరు ఇంకొక దాని మీద వేయడం అంటే, సరిగ్గా లేనిదే మీరు ఇంకొక దాని మీద వేసి తెలుసుకోవడం అంటే అది ఇంకా ఎంత ఘోరమో చూడండి. అంటే మీరు కనుక్కున్నదే, మీరు స్మృతి రూపంలో పెట్టుకున్నదే అధ్యాస. అది ఆ అధ్యాసను మళ్ళీ ఇంకో చోట ఎంత ఘోరమో చూడండి. అంటే కల్తీలో కల్తీ. అర్థమవుతుందా? కల్తీలో కల్తీ. ఇట్లా ఎంత తప్పిదం, ఘోర తప్పిదం జరిగిందంటే ఈ జగత్తులో చెప్పనలవి కాదు. అంత ఘోర తప్పిదం చేసేసినారు. ఏమనాలి ఈ లోకుల్ని? అందువల్ల ఎప్పుడైనా సరే ఒక మాట ఒకరిని చెవులో పడి ఆ మాట ఇంకొకరి చెవులో వేసేటప్పటికి ఎంత ఘోరం జరిగిపోద్ది, ఎన్ని మార్పులు చేర్పులు జరిగిపోద్ది. సపోజ్ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి అందరు వెళుతూ ఉన్నారనుకోండి, ఆ మొట్టమొదటి స్థాపన చేసిన పోయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోయాడు. వచ్చి నేను ఇక్కడ ఒక రకమైన భూతాన్ని ఇక్కడ పెట్టాను కదా, భూతం అనే విగ్రహాన్ని మేము కాపాలికలము, ఇక్కడ ఒక భూతాన్ని స్థాపన చేసి నేను బయటికి వెళ్ళాను కొంతకాలము, ఎక్కడ అని ఎదిగాడు అనుకోండి. తిరుమలకి వచ్చి
ఇక్కడే పెట్టానండి. అది ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పూజలు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళిపోవయ్యా, నువ్వు బాబు, నీకు కావాలంటే ఇంకోటి చెక్కి సంకాదయ్యా, నేను తెచ్చింది అదేను, ఇక్కడ పెడితే దాన్ని ఇంకో రకంగా మీరు అనుకొని చేస్తున్నారు. ఎట్ట ఘోరం జరిగిపోయిందయ్యా. ఎవరో ఆ ప్రకారంగా ఆ యొక్క సమాధులకి పెడతారు రాళ్ళు. ఆ రాయి తీసుకొచ్చి ఎక్కడో ఒక చెట్టు కింద పెట్టేటప్పటికి అది చివరికి పోలేరమ్మ అయిపోయి బ్రహ్మాండంగా చేసి వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి, ఇది ఇక్కడ ఇది ఆ రాయి, ఇది ఈ రాయి కాదు అని చెప్తే అప్పుడు ఎలా ఉంటుంది? అధ్యాస గట్టిపడిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవయ్యా, పనికిరాదు బావ. అట్లాగా జగత్తులో అధ్యాస గట్టిపడిపోయిన తర్వాత దాన్ని ఎవరైనా వివరించేదానికి వచ్చినా సరే వాటికి ఇక్కడ స్థానం లేనా? అట్లా జరిగిపోయింది ఈ జగత్ అంతా. ఇక సత్యాన్వేషి వచ్చి దీన్ని గుట్టు ఇప్పాలని చూసినా సరే వాడికే ప్రమాదం. అర్థమైందా? ఆ ప్రకారంగా లోకానుభవము ఇలాగా ఉన్నది అని చెప్పేసి అర్థమవుతుందా? అట్లా ఇది బాగా బాగా చక్కగా బాగా ఏం చేయాలి, ఇక్కడ బాగా మననం చేయాలి. ఈ ప్రకారంగా జరిగింది. లోకానుభవం ఎలాంటిది? ముత్యపు చెప్పే వెండి వలె తోచుతుంది. ఒక చంద్రుడు అలాగా పాము తాడు పాము వలె అట్లా అని అధ్యాస, దాని యొక్క లోక వ్యవహారము, పండితుల యొక్క లక్షణము, ఆ పండితులు లక్షణము కూడా మనకి దూరుకుండేటువంటి లక్షణాన్ని, దాని అర్థాన్ని ఏది అదేమి వెరగొట్టనే తొలగించదు, మార్పు చేయదు. అందువల్ల అతస్మిన్ తద్బుద్ధి ఏవ అధ్యాస, అతస్మిన్ తద్బుద్ధి ఏవ అధ్యాస అని ఉపసంహారం చేశారు అంతవరకు. ఇప్పుడు మనం ఈ లక్షణం బాగా దృఢంగా తెలిసిన లక్షణమేనా, అర్థమైన లక్షణమేనా, దీంట్లో ఏమన్నా సంశయం ఉన్న లక్షణమా? అర్థమైన లక్షణమే, బాగా అర్థమైపోయింది కదా, ఇట్లాగే జరిగి ఉంది కదా, దాని యొక్క అనుభవాలు ఉన్నాయి కదా, అనుభవాలు ఉన్నాయి కదా, ఇదంతా అది మనం చూసుకోవచ్చు. సరే, అందువల్ల ఎప్పుడైతే ఉన్నదన్నట్టుగా గ్రహణము జ్ఞానం, ఉన్నదన్నట్టుగా గ్రహణం ఏంటి? జ్ఞానం. విపరీత గ్రహణం ఏంటి? అది అజ్ఞానం, అధ్యాస. విపరీత గ్రహణమేమో దాన్ని ఏమంటారా? అధ్యాస. ఉన్నదన్నట్టుగా గ్రహణమేమో జ్ఞానం అంటారు, సత్యం అంటారు. ఉన్నదన్నట్టుగా అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కాబట్టి విపరీతమైనటువంటి జ్ఞానమే ఇక్కడ ఉన్నది, విపరీతమైన జ్ఞానమే ఇక్కడ పెట్టుకొని ఉన్నారు అన్నమాట. కాబట్టి ఈ విషయంలో అందరూ స్పష్టంగా కలిగించుకొని ఉండాలి అని చెప్పేసి ఎక్కడైనా మీరు తెలుసుకోవాల్సింది అదే అనమాట. ఆ ప్రకారంగా మీరు ఎక్కడైనా బాగా చూస్తే, ఇప్పుడు షిరిడి సాయిబాబా విషయంలో మీకు ఓను జ్ఞానంగానుంటే ఇప్పుడు జరిగేదాన్ని చూసి మీరు ఎంత ఆశ్చర్యపోతారా? ఏమిట్రా అక్కడ జరిగింది ఏమిటి, చెడాబడా లేనిపోయినవన్నీ చెబుతున్నారు వీళ్ళు, ఎక్కువగా యాడింగ్లు చేస్తున్నారు, రకరకాలు చేసేస్తున్నారు, ఎంత ఘోరం చేసి పెట్టేస్తున్నారు అని అనుకోరా మీరు? అట్లాగా ఒక విషయమైనా లేకపోతే అన్ని విషయాలు ఇలాగే జరిగాయా? మొత్తం జగత్ అంతా కూడా ఈ టైపులో జరిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ టైపులో చేసేస్తున్నారు. కాబట్టి మనం దేని మీద జీవిస్తున్నాము? అధ్యాస మీద జీవిస్తున్నాం, ఆరోపాల మీద జీవిస్తున్నాం, అబద్ధాల మీద జీవిస్తున్నాం. మన పుట్టు పూర్వోత్తరాలన్నీ అబద్ధాలే, మన జీవితమే అబద్ధం మీద బేస్ అయ్యింది. నేను బాగుపడేది అబద్ధాలతో పుట్టాం, అబద్ధాలతో పెరిగాం, అబద్ధాలతోనే చచ్చిపోతాం.
మనకిచ్చిపోయి మనం ఎవరికన్నా ఇచ్చిపోయేది అంతా కూడా అంటే అబద్ధాలే, సత్యమా? అందుకనే శంకర మాట జగన్ మిథ్య. ఇది మాకు గుర్తుపెట్టుకుని మన వ్యవహారాలు మన పద్ధతులు అంతా వాళ్ళకే ఏమీ లేదు. అందుకని కుతుబ్ మినార్ని ఎప్పుడైనా కదిపితే దాంట్లో శివలింగాలు ఎన్ని ఉంటాయో చెప్పలేం, గణపతి బొమ్మలు ఎన్ని ఉంటాయో చెప్పలేం, దేవి విగ్రహాలన్నీ ఉంటాయి. కొట్టేసి కట్టేసినారు అంత. ఇంట్లో మినార్ ఇలా కడతాడు కదా రౌండ్ షేపులో పైపులాగా, దాంట్లో ఏమన్నా ఇయ్యాలి కదా, ఎక్కడికి విగ్రహాలు కనిపిస్తే అక్కడ కొట్టేయడం, దాన్ని నింపడం, దాన్ని నింపేయడం. అది ఎప్పుడు ఒక రాయి తొలగించి చూస్తే తెలుస్తుంది మీకు. మీరేమనుకున్నారు అక్కడ కుతుబ్ మినారే అనుకుంటాం, తాజ్మహలే అనుకుంటాం. ఎన్ని దేవాలయాలు పాల్గొట్టేసేసి కట్టేసి ఉంటారు. కాశీలో చూస్తే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ కిందేమో గుడి, పైనేమో మసీదు. చూసారా? 10 అడుగులేమో మీ గోడ, విశ్వనాథుడు గోడ, ఆ పైనేమో నుంచి ఏమో సున్నం కట్టడం మసీదు. అప్పుడు ఏమనాలి దాన్ని? ఏది ముందు ఏది వెనక? పైన నుంచి కట్టుకొచ్చాడో కింద నుంచి కట్టుకొచ్చి ఉంటాడు ఎవడైనా? కోర్టు అలా చెప్పొచ్చు కదా, కింద నుంచి కట్టిన వాడిదే నిజం అవుద్ది, కానీ పైనుంచి అంటే పైనుంచి చూసి మసీదు అనేస్తావా? కింద పునాదుడువా? కోర్టుకు కూడా కళ్ళులో కొట్లాంటి పెట్టిస్తారు. ప్రతి చోట ఇదే ఘోరం జరిగింది, అన్ని చోట్ల ఇలాగే జరిగింది. జగత్తంతా ఇలాగే వ్యాపించుకొని పోయింది. అందులో సత్యం లేదు ఎక్కడ. సత్యం అంటే మీరు ఇదంతా కల్పించింది అని తెలుసుకోవడమే సత్యం. సత్యం అంటే అర్థమంటే ఇదంతా కల్పించింది, అసత్యం, యథార్థం కాదు అని తెలుసుకుంటే మీకు సత్యం. ఏది సత్యాన్ని మీరు చూడాలనుకోకూడదు, ఇదంతా సత్యం కాదని తెలుసుకుంటే అదే సత్యం. అదే అనమాట వేదాంతం యొక్క పాయింట్ ఏమిటాయి అంటే, ఇదంతా జగత్తంతా సత్యం కాదని తెలుసుకోవడమే సత్యం. అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పేసి. ఇప్పుడు ఈ అధ్యాస లక్షణము, ఆ లోక వ్యవహారము, తదనుభవము అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విషయంలో విద్యల యొక్క వివేకం చెయ్యాలయ్యా ఎవరైనా అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు అనమాట. చూసారా? ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇది 3వ భాగం. ఈ 3వ భాగం కొంత చెప్పుకొని ముందుకు పోదాం. 3వ భాగం కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాస విషయ తద్ధర్మాణం సర్వో హి పురోవస్థితే విషయే విషయాంతరమధ్యస్యతే యుష్మత్ ప్రత్యయాపేతస్య చ ప్రత్యేగాత్మనః విషయత్వం బ్రవీషే. అది బాగా అడిగారనమాట వాళ్ళు. అధ్యాస మరి ఇది నిజమేనా కాదా? మరి ఆత్మ ఎందు పడింది అధ్యాసేనా? ఆత్మస్వరూపం ఎందు పడినటువంటిది అధ్యాసేనా అనేది ఆక్షేప నిరూపణలతో చేస్తున్నారు ఇక్కడ. అడిగాడు పూర్వపక్షం. కథం పునః, అయితే మరి ప్రత్యేగాత్మని అవిషయే, ప్రత్యేగాత్మ అవిషయమా విషయమా? అవిషయమే, విషయం కాదు. అది దేహేంద్రియాల వలె తోచేదిగానే కాదు. అందువల్ల అవిషయే ప్రత్యేగాత్మని, విషయానికి రాని, దృశ్యానికి రాని, రంగు రూపాదులు లేని ప్రత్యేగాత్మయందు అధ్యాస అనే మాట విషయ తద్ ధర్మాణం, విషయము వాటి ధర్మాలు అధ్యాస జరిగింది అంటున్నారు కదా మీరు, అది ఎట్లాగా అని అడిగాడు ఒక పాయింట్. రెండోది, ఎవరైనా అధ్యాస చేసుకుంటే నియమ నిబంధనలు ఇదే కదా అన్నాడు.
ఏమిటది? సర్వోహి సర్వహి పురః అవస్థితే, ఎదురుగా ఉండే వస్తువు. విషయే విషయాంతరం అధ్యస్యతి. యుష్మత్ ప్రత్యయ ఆపేతస్య చ ప్రత్యేగాత్మనః అవిషయత్వం బ్రవీషి కథం అని అడిగాడు అనమాట. దానికి ఉచ్యతే అని సమాధానం చెప్పాలి. మరే ఎవరైనా ఈ విషయం కానీ దాని ప్రత్యేగాత్మ స్వరూపం యందు విషయ ధర్మాలు అధ్యాస జరిగింది అనే మాటందే ఏమాత్రం అది సబబైనది అనేది ఒకటి. రెండు, ఆయన అన్నాడు పూర్వపక్షి, సర్వులు ఎవరైనా సరే పురోవస్థితే విషయే, ఎదురుగా ఉండే విషయము, ఇంకొక విషయము, ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఆ విషయ ధర్మాన్ని తీసుకెళ్ళి ఈ విషయం మీద వేస్తారు కదా. అంటే రెండు ప్రసిద్ధం అన్నమాట. అధ్యాసకి రెండు ప్రసిద్ధంగా ఉండాలి. ఈ విషయము ఉండాలి, ఈ విషయము ఉండాలి. ఎదురుగా కనిపించే ఈ విషయాన్ని ఈ విషయం అనుకోవడము జరుగుతుంది లోకంలో. ఎవరైనా ఇలా చేయాలి. అయితే యుష్మత్ ప్రత్యయ ఆపేతస్య చ, యుష్మత్ ప్రత్యయం అనగానే అది దృశ్యము కాకపోవడము, యుష్మత్ ప్రత్యయం లేకపోవడము, నీవు ఇది అనేది కాకపోవడము అయినటువంటి ప్రత్యేగాత్మయందు, నువ్వు అవిషయత్వమైన ప్రత్యేగాత్మయందు దాని అధ్యాస దేని మీద జరిగింది అనేది ఏమాత్రం ఇది సరైనది అని అడిగాడు. ఎవరైనా అధ్యాస చేయాలంటే రెండు కనిపించాలి కదా, ఎదురు బదురు ఉంటే ఆ విషయం దేంట్లో మీద పడింది అనొచ్చు. కానీ విషయమే కాని ప్రత్యేగాత్మ యందు విషయమవుతున్నటువంటి యుష్మత్ ప్రత్యయ లక్షణము, దాని ధర్మాలు